హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ మటర్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను, టమాటా ముక్కలను ఆయిల్ హీట్ అయ్యాక వేయాలి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి వీటిని బాగా మగ్గనివ్వాలి. ఈ లోపుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దానిలో వాష్ చేసుకున్న మటన్ను వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అవి మునిగే వరకు వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక విజిల్ రానివ్వాలి. ఇవి చూడండి ఇప్పుడు బాగా మగ్గాయి. వీటిని చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఇలాచీ, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ను ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం ఎక్కువ తినేవారు కారం ఎక్కువగా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీనిని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కసూరి మేతిని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటన్ను వాటర్తో పాటుగా దీనిలో వేసుకోవాలి. కూరలో ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన మటర్ టమాటా కర్రీ ప్రిపేర్ అయింది. ఇది చపాతీలో కానీ రోటీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.